కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజా భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణలను మెరుగుపరిచే లక్ష్యంతో 19 కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు, 9 ప్రాంతాల్లో ఏఎన్పీఆర్ కెమెరాలు ఏర్పాటు చేసి కొత్త నిఘా ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల క్రింద ఓఎన్జీసీ మరియు జెమినీ ఎడిబుల్స్ అండ్ ప్యాక్స్ ఇండియా లిమిటెడ్ సంస్థలు నిధులు సమకూర్చాయని తెలిపారు. నేరాల గుర్తింపు, వాహనాల ట్రాకింగ్, ట్రాఫిక్ నిర్వహణ కోసం ఈ కెమెరాలను 24 గంటల పర్యవేక్షణకు ఒక కేంద్రీకృత నియంత్రణ గదితో అనుసంధానం చేశామని అన్నారు. ఈ నిఘా ప్రాజెక్ట్ ను కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు మరియు సంస్థల ప్రతినిధుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగిందన్నారు. గురుప్రసాద్ గారు కూడా సార్ చేతుల మీదుగా సారీ ఏఎస్పీ సార్ కూడా వచ్చేస్తారు సార్. స్టోర్ అయిపోయి ఉంటాయి, స్టోరేజ్ పెట్టాం సార్. 18 లొకేషన్ సార్ మనం పెట్టాం సార్. ఎక్స్పెన్సివ్ కెమెరా, దట్స్ వై దే హావ్ నెట్వర్క్ ఎట్లా పెద్దరాదు సార్. సార్ డైరెక్ట్ గా వైర్డ్ కనెక్షన్ हमारे 70 एकड़ की 4 कैमरे हैं और ऑफिस पर वैसे 4 कैमरे सर कैसी है सर ना ऑफिस पर for their initiative and proactive step in materializing this project. Thank you. ఎన్ని రోజులు అది స్టోరేజ్ ఉంటుందని మన దగ్గర ఉన్నది? 30 days is ideal. 30 days కన్నా అవసరం ఉండదు. ఇప్పుడు మనకి నేరం జరిగితే ఎన్ని రోజుల తర్వాత రిపోర్ట్ వస్తుందండి? యూజువల్లీ 1 day 2 days ల్యాగ్ ఈజ్ మ్యాక్సిమం. Honorable CM sir and respected DG sir directions ప్రకారం విజిబుల్ పోలీసింగ్ అండ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ మీద, అట్లనే డ్రోన్ యూటిలైజేషన్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకు ముందర వేరియస్ ప్లేసెస్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయించాము. డ్రోన్స్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ ఇప్పుడు ASP కాకినాడ, ఇన్స్పెక్టర్ సర్పవరం అండ్ SI సర్పవరం హ్యాస్ రిక్వెస్టెడ్ ONGC and also Gemini Edible Oils to come forward and support us in putting up CC cameras. వాళ్ళు 30 lakhs rupees CC cameras కోసం they have paid. వాటి నుంచి వచ్చిన డబ్బులతో ఒక 28 CC కెమెరాలు పెట్టడం జరిగింది. ఈ CC కెమెరాలు కొంచెం అడ్వాన్స్డ్ అనలిటిక్స్ ఉన్న కెమెరాస్, అట్లనే దే ఆర్ మోర్ హై డెఫినిషన్ కెమెరాలు కంపేర్డ్ టు అదర్ కెమెరాస్ దట్ వీ హ్యావ్ ఇన్ ప్రాసెస్. ఇది కొంచెం ఎక్కువ రిజల్యూషన్ ఇమేజ్ బాగా వచ్చేలాగా, అట్లనే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఉండే కెమెరాస్ పెట్టడం జరిగింది. ఈ కెమెరాస్ నుంచి ఏదైనా వెహికల్ పాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యింది. టిల్ ద టైమ్ దట్ బ్యాకప్ ఇస్ రన్ విల్ హ్యావ్ డేటాబేస్ ఆఫ్ ఆల్ దోస్ నెంబర్స్. సో దట్ ఇది క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్కి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా నేరం జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం ఒక వంతు, అట్లనే ఏదైనా గొడవ జరగడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు కెమెరా ఉంటే కొంచెం కంట్రోల్లోకి వచ్చి వాళ్ళు ఇది రికార్డ్ అవుతుంది, దొరికిపోతాము అనే దాంతో బిహేవియర్ కూడా చేంజ్ చేసుకుంటారు. కాబట్టి it will help as a force multiplier for police in performing their duty.